ఓం అస్మద్గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. శ్రీరమ్యం ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఇప్పటి వరకు మనం శ్రీరమ్యం ఛానల్ ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక ప్రధానమైన సమస్యకు పరిష్కారం తెలుసుకుంటున్నాం. ఏంటయ్యా ఆ సమస్య అంటే ఉద్యోగం. ఇది ఒక ప్రధాన సమస్య అయిపోయింది ప్రజల్లో. పూర్వము ప్రతి వాళ్ళు కూడా కుటుంబ పోషణ కోసం వారి వారి కుల వృత్తులు స్వీకరించేవాళ్ళు. అయితే ఉండే కొంది ఉదాహరణకు వ్యవసాయదారుడు ఉన్నాడు అనుకోండి. కష్టపడి నేను ఇంత వ్యవసాయం చేస్తున్నాను, ఈ వ్యవసాయం చేయటంలో చాలా కష్టాలు ఉన్నాయి, ఈ కష్టం నా పిల్లలు పడకూడదు, వాళ్ళు చక్కగా ఉద్యోగవంతులు కావాలని తాను ఎంతో కష్టపడినా ఆ ధనాన్నంతా హెచ్చించి తన పిల్లల్ని పట్టణాల్లో చదివిస్తున్నారు. ఇప్పుడు పురుషులతో సమానంగా స్త్రీలు విద్యావంతులు అవుతున్నారు. పూర్వము పెద్దలు ఆడపిల్లల్ని ఏదో కొద్దో గొప్ప ఉత్తరం ముక్క రాయటానికి చాలని అంతవరకే చదివించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు సుమా. పట్టణాలకి అవసరమైతే విదేశాలకు కూడా పంపించి వారి పిల్లల్ని చదివిస్తున్నారు ధైర్యంగా. స్త్రీలు పురుషులు చక్కగా విద్యావంతులు అవుతున్నారు. కానీ ఉద్యోగాలు రావటల్లా. కారణం ఏంటి? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా. ఈ ఉద్యోగం కోసము ఎన్నో రకాలుగా తాపత్రయపడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి చదువుకు తగినటువంటి ఉద్యోగం రావాలి. మరి ఎలా, ఏంటి ప్రతిబంధకం? ఎన్నో విద్య అయిపోయి కూడా చాలా రోజులైపోయింది. రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు గడిచిపోతుంది. వీళ్ళలో ఒక నిరాశ, నిస్పృహ కలిగి మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురవుతున్నారు ఈ వయసులో వాళ్ళు. ఎలా ఈ సమస్య పరిష్కారం అంటే చక్కగా నేను చెప్పేటువంటి విషయాన్ని ఆలకించి దీన్ని మీరు ఆచరించి అతి త్వరగా ఉద్యోగాన్ని సంపాదించుకొని సంతోషమైన జీవితాన్ని గడుపుతారని ఒక విషయాన్ని మీకు అందిస్తున్నా. ఒక 18 వారాలు మంగళవారాలు అన్నమాట. ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామి గుళ్ళో 18 ప్రదక్షిణాలు భక్తిపూర్వకంగా చేసి తమలపాకులతోటి ఆంజనేయ స్వామికి అష్టోత్తరం, అంటే అక్కడ అర్చక స్వామి చేస్తారనుకోండి, మీరు ఇస్తే మీ పేరున వారు చేస్తారు, లేకపోతే మీరు వస్తే మీరైనా చేసుకోవచ్చు. ఆ ఆంజనేయ స్వామికి అష్టోత్తరం చేసి 18 అరటి పళ్ళను నివేదన చేయాలి. చేసిన తర్వాత ఈ పళ్ళను అక్కడ ఉన్నటువంటి పేదలకు పంచిపెట్టాలి. ఆ తరువాత ఇలా చేస్తూ ప్రతినిత్యం మీ ఇంట్లో కూడా ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకొని ఆంజనేయ స్వామికి నమస్కరించి ఆంజనేయ స్వామి మీద ఒక శ్లోకం, అది మీకు ఇష్టమైనది ఏదైనా కావచ్చు, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అంటూ ఈ శ్లోకాన్ని పఠించండి ప్రతినిత్యం కూడా. అలా ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా ఉద్యోగం ప్రాప్తిస్తుంది అనటానికి ఇది అక్షర సత్యం. ఇలా చేసి ఉద్యోగం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మాకు చెప్పారు, అమ్మా మీరు చెప్పిన ప్రకారం మేము ఆచరించి తత్ఫలితాన్ని పొంది ఇప్పుడు చాలా సుఖంగా ఉంటున్నామమ్మా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక మీరు కూడా తప్పకుండా ఈ చెప్పిన విధి విధానాన్ని తూచా తప్పకుండా నమ్మకంతో, ప్రీతితో, భక్తితో, శ్రద్ధతో పాటించి తత్ఫలితాన్ని పొంది ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్.